తర్వాత మీకు క్లారిటీ వచ్చేసిందిగా, సంపాదించాలి జీవితంలో, సంపాదించాలి అంటే నోవే, సంపాదించి తీరాలి కదా. ఇది వెళ్తానే ఉంటుంది, అనంతం, ఇది ఆగదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అంతే. కల వంటిది బ్రతుకు ఘనునికిని ఘనునికిని. బాబా బాగుంది. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, మొనరగ ఫలమొల్లని యోగికిని యోగికిని. సూపర్. నేను మీకు అన్నారు కాబట్టి చెప్తాను. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తాను. మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి. నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి, నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో, తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో, తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో. రేపు రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు నిన్నైనప్పుడు సుఖము నిట్టూర్పులో ఉంది. బ్రతుకు బాధగా వ్యధగా కన్నీటి కథగా, కష్టాల్లో మునిగి లేస్తూ మునిగిపోతున్న సంద్ర గమనంగా, అత్యంత నిరాశగా, అంధకార బంధురంగా, అనుక్షణం చింతగా, అనాథగా సాగుతున్నదెందుకు, తెలియదెందుకు నాకెంత వెదకిన. ఇంత ప్రపంచం ఉంది మీ లోపల, బయటికి మాత్రం అసలు ఎక్కడ అంటే క్షమించాలి కానీ బండగా అన్ని ఏం లేదు, అంత హాయిగా సంపాదించడమే అని. కానీ ఇంత ప్రపంచం ఉంది సార్ మీరు. చెలియ నిన్ను చూసినంతనే వలపు నాలో నిండుగా, పొంగినది గోదావరి వరదై నీదు ప్రేమకు సాక్షిగా, కన్నులందు కళలు చూచి, పెదవులందు హొయలు చూచి, నడకలందు హొయలు చూచి, ఎదను నీపై ఆశ నుంచి, ఎదురుగా నా మనసు నుంచి ప్రేమించమని యాచించుచున్న, ఆశతో జీవించుచున్న, నీట ముంచిన పాల ముంచిన నీదే భారము సర్వము, వెలుగు అగునో వేదనగునో నాదు జీవిత పర్వము. ఇవన్నీ ఎక్కడ రాశారు సార్ మీరు? అంటే సినిమాలో కదబ్బా, నేను రాసుకున్నది కాలేజ్ డేస్ లో. అయితే సినిమాలో మీరు పాటలు ఎప్పుడు రాయలేదు? రాయలే, అవకాశం రాలేదు. బట్ మన డైలాగ్సే పాటల్లో ఉంటాయి. అన్ని భాషల మీద పట్టు ఎలా వచ్చింది సార్ మీకు? మలయాళం అవన్నీ ఆల్మోస్ట్. మలయాళంలో అందరికీ తమిళ్ తెలుసండి. ఏంటి కన్నడ వాళ్ళందరికీ, నాకు కన్నడ వచ్చు, కన్నడ వాళ్ళందరికీ కూడా తమిళ్ తెలుసు. కామన్ లాంగ్వేజ్ తమిళ్, లేకపోతే ఇంగ్లీషు. అలా చెప్పి మీరు ఎలాగో డిక్టేషనే కాబట్టి అంతే, డిక్టేషను. దానికి ట్రాన్స్లేటర్ ఉంటాడు అక్కడ ఆ లాంగ్వేజ్కి, వాడు చూసుకుంటాడు. సో భావం మీది చాలా అంతా, భావం భాష అన్ని. నేను స్క్రిప్ట్ రాస్తే ఈ స్వప్న గారు అంటే ఆ రెడ్ కలరు, ఆ దుపట్టా, ఆ ఇది హెయిర్ ఫాల్ చేసుకొని ఇది అవి కూడా రాస్తా. అలా ఒకవైపుకు ఉరికి కూర్చొని అలా చూస్తూ అంత డీటెయిల్గా ఉంటుంది. ఏ కలరు డ్రెస్సు, నాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫోన్ చేసేవాళ్ళు, కోదండరామరెడ్డి వాళ్ళు. ఫస్ట్ నైట్ సీన్ సార్, నగ్గుమా ఏ కలర్ చీర కడదాం అని చేసేవాడు. అంతే సిన్సియర్గా. నేను అన్ని సినిమాల్లో వైట్ కలర్ కడతారు సార్, గోల్డ్ కలర్ కట్టండి సార్, జాకెట్ మాత్రం బ్లాక్ దేయండి అని చెప్పేవాడిని. అంత కళాత్మకమైన అంత అది కూడా నన్ను ఆయన అడగడం ఓవరు, నేను చెప్పడం ఇంకా ఓవరు. దర్శకుల్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్, డబ్బులు ఇచ్చిన వాళ్ళని మాత్రం చెప్పకండి, అందరు డబ్బులు ఇచ్చారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దర్శకులు అందరిలో మీకు బాగా దర్శకుల్లోరా అంటే కుదురుకున్న వ్యక్తి ఎవరు? దాసరి గారు. నా రేంజ్కి ఆయనే సరిపోతాడు. టక్కని నాకేం లేదు, ఇమ్మీడియట్గా నన్ను క్యాచ్ చేయగలగాలి అంటే ఆయనే. కోడి రామకృష్ణ నేను ఎక్కువ సినిమాలు రాశాను కాబట్టి 20 సినిమాలు రాశాను, తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయనంత మ్యానిపులేషన్. కోడి రామకృష్ణది నిజం కాదు, అబద్ధంలో బతికేవాడు ఎప్పుడు. టీ ఇలా తీసుకొని తాగుతూ ఉంటాడు, టీనో కాఫీనో. మనం వెళ్తాం, గురుజీ ఇప్పుడే మీరు రాలేదనుకునండి, సార్కి కాఫీ ఒకటి తీసుకురండి,
నేను కాఫీ తాగుతున్నాను గురూజీ. అది టీ. ఏమండి మీరు టీ తాగితే ఎందుకు, కాఫీ తాగితే ఎందుకు, విషం తాగితే ఎందుకు? నేను వెళ్ళిపోయా తాగండి విషం అయితే మాత్రం, నా మీద రాకుండా. ఎందుకు సార్ అంత దానికి కూడా అబద్ధం? ఎందువల్ల? బట్ అంతే ఆయన అన్నీ అబద్ధాలే. అంతే. టైటానిక్ సినిమాకి వెళ్ళాను, చూసాం. గురుజీ నేను పార్కుల్లో ఉన్నప్పుడే రాశానండి. కాకపోతే నేనేం చేశాను, చిన్న పడవ పెట్టాను, వీళ్ళు పెద్దది పెట్టారండి. దేవదేవ. అబద్ధం 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 అబద్ధం. అదొక క్యారెక్టర్, కంటిన్యూ అబద్ధం. మన కోదండరామిరెడ్డి గారు గొప్ప ఆయన అంటే ఆయన మన మీద ఆధారపడే డైరెక్టర్. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, బి గోపాల్, అలా వాళ్ళంతా రైటర్స్. ఇవ్వాలి వాళ్ళకి అన్నీ బాగా చూసుకుంటారు. అంటే ఎంత మనల్ని బాగా అసలు రావడమే రూమ్లోకి, ఏమండి బ్యాట్లు వచ్చిందా, బ్యాట్లు వచ్చిందా, పంపించారా, ఇవే అడుగుతాడు. ఏమండి లంచ్ ఎక్కడ తిప్పిద్దాం, చోళ హోటల్ నుంచి మీకు బిస్బేళాబాద్ తిప్పిద్దనా, మనం చెప్పే సీన్స్ వింటాడు. ఇంకొంచెం అంటే అసలు బాగాలేదని, ప్రమాణం ఉందండి సూపర్ అంటే ఓకే, కొంచెమే అంటాడు, చెప్తా అండు ఆయన కొంచెం ఇంకేదన్నా కొంచెం. కానీ ఎన్ని అసలు చిరంజీవి గారితో 17 సినిమాలు సార్ ఆయన? 17 కాదు 29. 29. మీ డైలాగులకి ఫుల్ జస్టిస్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో తీరు. నాగార్జున గారిది ఒక నాగార్జున బాగా నన్ను ఏమంటాడంటే, మీ డైలాగ్ ఎంత పెద్దదైనా బాగా చెప్పేయచ్చు సార్, ఫ్లో ఉంటుంది, అది తడబడదు. అది చిరంజీవి గారు. ఎవరైనా మనం ఎక్కడున్నా ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాం, మీరు ఎలా మెచ్చుకుంటున్నారో అలా మెచ్చుకోవడాలే. వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళు మెచ్చుకోవడం, మెచ్చుకున్నాక వచ్చేయడం.